బీహార్లో ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తొలగించిన ఓటర్ల పేర్లను వెంటనే ప్రకటించాలని ఆదేశాలిచ్చింది. 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. 65 లక్షల ఓటర్లను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కూడా తెలపాలని ఈసీని ఆదేశించడంతో పాటు ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. ఓట్ల తొలగింపుపై ఈ నెల 22లోగా నివేదిక అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక బీహార్లో తొలగించిన ఓటర్ల జాబితానిచ్చేందుకు ఈసీ అంగీకారం తెలిపింది. బీహార్లో ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తొలగించిన ఓటర్ల పేర్లను వెంటనే ప్రకటించాలని కూడా ఆదేశాలిచ్చింది. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై దేశవ్యాప్తంగా కూడా ఆందోళన చేపడుతున్న అనేక పార్టీలు కూడా బీజేపీ కావాలనే తన ఎజెండాగా ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసుకుని ఒక ఏజెంట్ లాగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తుందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళన చేస్తుంది. ఇటీవల పార్లమెంట్ సమావేశం సందర్భంలో కూడా ఇదే ఆందోళన కొనసాగుతూ వచ్చింది. తాజాగా ఈరోజు బీహార్ ఎన్నికల్లో ఓటర్ల సవరణ జాబితాకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ముందు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చిన సందర్భంలో కాసేపటి క్రితమే కొంత మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బీహార్ ఓటర్ల జాబితాపై మధ్యంతర ఉత్తర్వులను జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఇస్తూనే తొలగించిన ఓటర్ల పేర్లను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానంగా 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని కూడా సుప్రీంకోర్టు ప్రధానంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు తొలగించాల్సి వచ్చిందో కూడా తెలపాలని ఈసీకి స్పష్టమైన ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పాలి. ఇక 48 గంటలలోపు పూర్తి వివరాలు కూడా వెల్లడించాలనే అంశాన్ని కూడా చెప్పింది. ఇక ఈ నెల 19వ తేదీలోపు కూడా బహిర్గతం చేయాలని కూడా ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 22 నాటికి సంబంధిత నివేదికను తమ ముందుంచాలని కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు కూడా ఎన్నికల సంఘానికి ఇవ్వడం జరిగింది. దాదాపు 60 లక్షల మందికి పైగా ఓటర్లను తీసివేశారని, ప్రధానంగా ఓటర్లు ఇతరులను టార్గెట్ చేశారని, కొన్ని ఓటర్లు ఉన్నప్పుడు కూడా వారు చనిపోయినట్టు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, అక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రధానంగా ఈ అంశంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా సర్వత్రా కేంద్ర ఎన్నికల తీరుపైన, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపైన కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అనేక పార్టీలు సైతం కూడా నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ ఇటీవల విచారణ సందర్భంలో కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగితే నష్టం ఏంటనేది కూడా నిన్న విచారణ సందర్భంగా కూడా ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కానీ ఒక ఫ్రెండ్లీ మేనర్లో జరిగితే తప్పేంటనే అంశాన్ని స్పష్టం చేసినప్పటికీ కూడా 64 లక్షల మంది యొక్క ఓటర్లు ఏ విధంగా తీసివేశారనే దానిపైన కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ని రైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తీసివేసిన వారి యొక్క జాబితాను కూడా బహిర్గతం చేయాలి, వాటికి సంబంధించిన అంశాన్ని కూడా ఈ నెల 22వ తేదీలోపు కూడా కోర్టు ముందు ఉంచాలనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక 66 లక్షల మందికి సంబంధించిన జాబితాను ఏ విధంగా తీసివేస్తే నిజంగానే అన్ని లక్షల మంది ఓట్లు తొలగిస్తే వారి యొక్క జాబితాను వెబ్సైట్లో పెట్టాల్సిన అవసరం కేంద్ర ఎన్నికల సంఘం పైన ఉంటుంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో ఏం చెప్తానని చూడాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కూడా మాట్లాడుతూ రాజకీయ ప్రమేయం ఎక్కడా లేదు, బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను సవాల్ చేస్తూ కొంతమంది పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా ఓటర్ల జాబితా సవరణ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఈసీకి సర్వాధికారాలు ఉంటాయనే అంశాన్ని కూడా అటు ఈసీ తరపు న్యాయవాది కూడా సుప్రీంకోర్టు ముందు ఈరోజు వాదన సందర్భంగా కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు రాజకీయ వాతావరణం పనిచేస్తున్న నేపథ్యంలో వివాదాస్పదం కానీ నిర్ణయం అంటూ ఏదీ లేదని, పార్టీల పేరు మధ్యలో చిక్కుకున్నా గెలిస్తే ఈవెన్లు మంచివని, ఓడిపోతే చెడ్డవని అనే ప్రచారాన్ని కూడా చేస్తున్న అంశాన్ని కూడా ప్రస్తావించినప్పుడు కేవలం ఓటర్ల తొలగింపు పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈరోజు వాదనలు కూడా ఓటర్ల వారి తొలగింపు పైన చర్చ జరిగినట్టు ఖచ్చితంగా దానికి సంబంధించిన అంశంలో 19వ తేదీ వరకు బహిర్గతం చేయాలి, 22వ తేదీలోపు దానికి సంబంధించిన పూర్తి డేటాను కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 22వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన డేటాను సుప్రీంకోర్టు ముందు పెడితే నిజంగానే 66 లక్షల మందికి పైగా తీసేసిన ఓటర్ల జాబితా యొక్క అంశాన్ని ఏ కోణంలో తీసేశారు, నిజంగానే ఓటర్లు అక్కడ ఉన్నవారా లేనివారా, ఒకవేళ ఉంటే ఏ విధంగా తీసివేశారనేది మరి కొంతమంది చనిపోయినట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో చనిపోయిన వారితో ఈరోజు రాహుల్ గాంధీ కూడా ఇటీవల వారితో ఛాయ్ తాగుతూ కూడా వారికి సంబంధించిన అంశంలో వారి ఓటర్ లిస్ట్ తీసేసిన అంశంలో కూడా వారితో మాట్లాడిన చేయడం కొంత దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం తీరుపైన సర్వత్రా కొంత విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ.